ఎవరో నీ యొక్క వంశములో ఉన్న శాపము గురించి మాట్లాడినప్పుడు, ఎవరో మీ తల్లిదండ్రులను బట్టి నీకు శాపం వస్తుంది, వాళ్ళు చేసిన పాపం బట్టి నీకు పాపం వస్తుంది అన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? బీజము మారిపోయింది. మత్తయి సువార్త 18వ వచనంలో చూసి యేసుక్రీస్తు యొక్క జినియాలజీ అంటే ఆయన ఎవరి నుంచి పుట్టాడో మొదటి నుంచి అబ్రహాము, దావీదు, ఇన్ని తరాలు అని యోసేపు వరకు వస్తుంది. తరువాత ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడని. యోసేపు విత్తనము ఆయనలో లేదు. అలాగే నూతన జన్మగా మీరు పుట్టిన తర్వాత శారీరకంగా అడిగినప్పుడు నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు అన్నప్పుడు నీకు వారి పేర్లు ఉన్నాయి, వంశావళి కొరకు పేరు ఉంది, కానీ బీజము దేవుని బీజం ఇచ్చాడంట. హల్లెలూయా. జీసస్ డజంట్ హ్యావ్ ద seed of Joseph. In other words, you don't have the seed of your biological parents once you are born again. అదే ప్రత్యక్ష జ్ఞానము ఆ రోజు నికోదేముకు రాలేదు, కానీ ఈ రోజు సంఘానికి రావాలి.